Hi students, welcome to second class of management. In today's class, we are going to discuss about definition of management, nature of management, and process of management. ప్రియమైన విద్యార్థులందరికీ సంధ్యావందనం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ రోజుటి క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే నిర్వహణ యొక్క నిర్వచనం. మేనేజ్మెంట్ అంటే తెలుగులో నిర్వహణ అంటారు. తర్వాత నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్, నిర్వహణ యొక్క స్వభావం. తర్వాత ప్రాసెస్ ఆఫ్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ యొక్క ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ మూడు అంశాలు తెలుసుకోబోతున్నాం. సో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ మేనేజ్మెంట్, వీఆర్ గోయింగ్ టు discuss about three important definitions of very famous management experts. One is Henry Fayol, another is Drucker, third one is Harold Kuntz. ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క నిర్వచనాలను అర్థం చేసుకున్న తర్వాత ఓవరాల్గా మేనేజ్మెంట్ అంటే ఏంటనేది మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత వి గో టు నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ లేటర్ వి గో టు ప్రాసెస్ ఆఫ్ మేనేజ్మెంట్. సో నౌ మై డియర్ స్టూడెంట్స్, ఐ విల్ షేర్ ద వర్డ్ ఫైల్ టు ఆల్ ద స్టూడెంట్స్. కైండ్లీ పే యువర్ అటెన్షన్. రైట్ స్టూడెంట్స్, సో ఐ హోప్ దిస్ ఈజ్ విజిబుల్ టు ఆల్ ఆఫ్ యూ. మీకు అందరికీ కనపడుతుందని నేను అనుకుంటున్నాను. డెఫినేషన్ ఆఫ్ మేనేజ్మెంట్, సారీ స్పెల్లింగ్ ఇక్కడ కరెక్ట్ తప్పుంది. ఓకే, డెఫినేషన్ ఆఫ్ మేనేజ్మెంట్, నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ప్రాసెస్ ఆఫ్ మేనేజ్మెంట్. సో డెఫినేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ మనం ఫస్ట్ డిస్కస్ చేస్తాం. ఓకే, సో దాని ప్రకారం హెన్రీ ఫాయల్ ఏం నిర్వచిస్తాడు అంటే, ఈయన హెన్రీ ఫాయల్ అంటే ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. ఒక ఫ్రెంచ్ మేనేజ్మెంట్ సిద్ధాంతకర్త అన్నమాట. ఓకే, ఫ్రెంచ్ దేశానికి సంబంధించిన ఒక మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. ఈయన మేనేజ్మెంట్ ను ఏమని నిర్వచిస్తాడు అంటే, టు మేనేజ్ ఈజ్ టు ఫోర్కాస్ట్ అండ్ ప్లాన్, టు ఆర్గనైజ్, టు కమాండ్, టు కోఆర్డినేట్ అండ్ టు కంట్రోల్. బాబు, వ్యాపారం అంటే ఐ మీన్ మేనేజ్మెంట్ నిర్వహణ అంటే ఏమంటే అర్థం, టు ఫోర్కాస్ట్ అండ్ ప్లాన్. ఫోర్కాస్ట్ అంటే ముందు చూపు. ఫోర్కాస్ట్ అంటే ఏమి, ముందుగానే ఊహించడం ఏం జరగబోతుంది అని. తర్వాత ప్లాన్ చేసుకోవడం, ఏం చేస్తే మనము మంచి చేయొచ్చు అని ప్రణాళికను వేసుకోవడం. టు ఆర్గనైజ్, పనులను విభజించి అప్పగించడం మనుషులకు, ఆర్గనైజ్. తర్వాత కమాండ్ చేయడం, వాళ్ళను మనం చెప్పేటట్టుగా వినేలా చేయడం. టు కోఆర్డినేట్, అందరూ సమన్వయంతో పనిచేసేలా చూడటం. అండ్ టు కంట్రోల్, నియంత్రించడం అని నిర్వచిస్తాడు హెన్రీ ఫాయల్. హెన్రీ ఫాయల్ నిర్వచించిన డెఫినేషన్ ఏమంటే, టు మేనేజ్ ఇస్ టు ఫోర్కాస్ట్ అండ్ ప్లాన్, టు ఆర్గనైజ్, టు కమాండ్, టు కోఆర్డినేట్ అండ్ టు కంట్రోల్. అది అతను అన్నది. ఓకే, నెక్స్ట్ పీటర్ డ్రక్కర్ ఏమని నిర్వచిస్తాడో చూద్దాం మేనేజ్మెంట్ గురించి. పీటర్ డ్రక్కర్ ఈజ్ ఎ రినోవ్డ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. ఇతను కూడాను చాలా అద్భుతమైన నిర్వహణ నిపుణుడు, మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. ఇతను ఏమంటాడంటే, మేనేజ్మెంట్ ఈజ్ డూయింగ్ థింగ్స్ రైట్, అండ్ లీడర్షిప్ ఈజ్ డూయింగ్ రైట్ థింగ్స్. నిర్వహణ అంటే డూయింగ్ థింగ్స్ రైట్ అంటే కరెక్ట్గా పనులు చేయడమే నిర్వహణ. మరి నాయకత్వం అంటే మంచి పనులు చేయడాన్ని నాయకత్వం అంటారు. సో ఇక్కడ చూడండి, కరెక్ట్గా పనులు చేయడాన్ని నిర్వహణ అంటే, నాయకత్వం అంటే ఏమంట,
మంచి పనులు, రైట్ థింగ్స్, సరి అయిన పనులు చేయడాన్ని నాయకత్వం అంటారు. సో లీడర్ అంటే ఎవరు, మేనేజర్ అంటే ఎవరు అనే దాన్ని బట్టి మనం దీన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. మేనేజర్ అంటే ఏమనుకోవచ్చు మనం, ఏ పర్సన్ హూ డూస్ ఏమి థింగ్స్ రైట్, కరెక్ట్గా పనిచేసేవాడు. మరి మంచి పనులు చేసేవాడిని లీడర్ అంటారు. అట్లా మేనేజ్మెంట్ సారీ తర్వాత లీడర్షిప్ గురించి కూడా పీటర్ డ్రక్కర్ నిర్వచిస్తాడు. తర్వాత హెరాల్డ్ కూంచ్ ఏమని నిర్వచిస్తాడో చూడండి. హెరాల్డ్ కూంచ్ మేనేజ్మెంట్ ను ఎలా నిర్వచిస్తాడంటే, మేనేజ్మెంట్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ గెటింగ్ థింగ్స్ డన్ త్రూ అండ్ విత్ పీపుల్ అంటాడు. మేనేజ్మెంట్ అనేది ఒక కళ. దేనికి సంబంధించి? పనులు ఎవరి ద్వారా? ప్రజల ద్వారా, ప్రజలతో. త్రూ అండ్ విత్ పీపుల్, ప్రజల ద్వారా ప్రజలతో పనులు చేయించుకునే కళనే మేనేజ్మెంట్ అంటారు అని హెరాల్డ్ కూంజ్ అనే మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ నిర్వచిస్తాడు. చూడండి, హెన్రీ ఫాయల్, పీటర్ డ్రక్కర్, హెరాల్డ్ కూంజ్. చూడండి, హెరాల్డ్ కూంజ్ ఎంత అద్భుతంగా మేనేజ్మెంట్ నిర్వచిస్తాడు. అయ్యా, మేనేజ్మెంట్ అంటే ప్రజల చేత, ప్రజల ద్వారా పనులు చేయించుకునే కళనే మేనేజ్మెంట్ అంటారు అని. సో ఓవరాల్గా మనం ఈ 3 డెఫినేషన్లను మనము ఇంటగ్రేట్ చేస్తే సింపుల్గా ఈ రకంగా మనం డిఫైన్ చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, లీడింగ్, కంట్రోలింగ్ రిసోర్సెస్. ఏమంటా మేనేజ్మెంట్ అంటే? ప్రణాళిక చేసుకోవడము, పనులను విభజించడము అంటే వ్యవస్థీకరించడం, లీడింగ్, మనుషులకు మార్గనిర్దేశన చేయడము, తర్వాత రిసోర్సెస్ని నియంత్రించడం, కంట్రోలింగ్ రిసోర్సెస్. మరి రిసోర్సెస్ అంటే ఏంటి అంటే మనం వీటిని 5 M's అని చెప్పుకోవచ్చు. 5 M's. 5 M's అంటే ఏమి? మెన్, మనుషులు; మనీ, డబ్బులు; మెటీరియల్, వనరులు అంటే వస్తువులు; మెషన్స్, యంత్రాలు; మెథడ్స్, పద్ధతులు. ఓకే, మారుతి డోంట్ టచ్ మొబైల్ ప్లీజ్, అన్నోటేట్ చేయదు. ఓకే, సో వనరులు అంటే ఏమి? మెన్, మనీ, మెటీరియల్, మెషన్స్, మెథడ్స్, ఇవి. సో వీటిని ఉపయోగించుకొని వ్యాపారాన్ని నిర్వహించడానికి సంబంధించిన ప్రక్రియను మనం మేనేజ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఎందుకు అంటే ఇన్ ఎన్ ఆర్గనైజేషన్ టు అచీవ్ స్పెసిఫిక్ గోల్స్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. సమర్థవంతంగా, ప్రతిభావంతంగా మనం అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ప్లానింగ్, ఆర్గనైజింగ్, లీడింగ్, కంట్రోలింగ్ అనే ఈ విధులను నిర్వర్తించడం అనే ప్రక్రియనే మనం నిర్వహణ అని చెప్పుకోవచ్చు. సరే, మరి ఇందులో ఏముంటాయి? ఇట్ ఇన్వాల్వ్స్ మేకింగ్ డెసిషన్స్, నిర్ణయాలు తీసుకోవడం ఉంటుంది. సెట్టింగ్ ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలను సెట్ చేసుకోవడం ఉంటుంది. అలొకేటింగ్ రిసోర్సెస్, వనరులను పంపిణీ చేయడం జరుగుతుంది. కోఆర్డినేటింగ్ యాక్టివిటీస్, సమన్వయపరచుకోవడం, కార్యకలాపాలను సమన్వయపరచుకోవడం. అరే బాబు, నువ్వు ఒకరు వంట చేయండి, ఇంకొకరు వడ్డించండి, ఇంకొకరు సరుకులు తీసుకురండి, ఇంకొకరు డబ్బు ఏర్పాటు చేయండి, ఇంకొకరు మనుషులను తీసుకొని రండి. ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకోవడం అంటే యాక్టివిటీస్ని కోఆర్డినేట్ చేసుకోవడం అంటే సమన్వయపరచడం. అండ్ ఓవర్ సీయింగ్ ఆపరేషన్స్, ప్రతి ఒక్కటి పైనుండి చూడాలి మనం. పైనుండి అంటే ఎవరెవరు ఎలా చేస్తున్నారని చూడాలి. ఓకే, టు ఎన్ష్యూర్ దట్ ద ఆర్గనైజేషన్ మీట్స్ ఇట్స్ టార్గెట్స్ అండ్ కంటిన్యూస్లీ ఇంప్రూవ్ ఇట్స్ పర్ఫార్మెన్స్. ఎందుకు ఈ పనులన్నీ చేయాలి? సంస్థ తన అనుకున్న లక్ష్యాలను రీచ్ కావడానికి, కంటిన్యూగా మెరుగుపరచుకోవడానికి, ఎప్పటికప్పుడు తన యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి చేసే కార్యకలాపాలన్నీ కూడాను మేనేజ్మెంట్లో భాగమే. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మేనేజ్మెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ గైడింగ్ an organization through the challenges of business environment
while optimizing resources and ensuring that both short-term and long-term goals are met. Dear students, మేనేజ్మెంట్ అంటే ఒక వ్యవస్థను మార్గనిర్దేశనం చేస్తూ వ్యాపార వాతావరణంలో వచ్చే సవాళ్లను ఎదుర్కొంటూ మనతో ఉన్న వనరులను సరిగా ఉపయోగించుకుంటూ స్వల్పకాలిక లక్ష్యాలను దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించే సాధనమే మేనేజ్మెంట్. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ మేనేజ్మెంట్, మై డియర్ స్టూడెంట్స్. సో మేనేజ్మెంట్ యొక్క డెఫినేషన్ ఇప్పుడు మనం తెలుసుకోవడం జరిగింది. నౌ వి షల్ గో టు నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్. నౌ వి షల్ గో టు నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది మీకు బాగా ఎగ్జాంపుల్స్ తో డిస్కస్ చేస్తూ పోతాం. జాగ్రత్తగా వినండి. అంటే నిర్వహణ యొక్క స్వభావం ఏంటి అనేది. ఓకే, ద నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్ డిస్క్రైబ్స్ the fundamental characteristics that define it. These include the following. అంటే మేనేజ్మెంట్ యొక్క స్వభావం అంటే నంబర్ 1 గోల్ ఓరియంటెడ్. గోల్ ఓరియంటెడ్ అంటే లక్ష్యాన్ని సాధించడానికి సంబంధించి. నంబర్ 2 కంటిన్యూస్ ప్రాసెస్. నిర్వహణ అంటే కొద్దిసేపు చేసి ఇంకొద్దిసేపు నిద్రపోవడం అనేది ఉండదు. నిరంతర ప్రక్రియ, కంటిన్యూస్ ప్రాసెస్. మేనేజ్మెంట్ ఈజ్ యూనివర్సల్. డియర్ స్టూడెంట్స్, మేనేజ్మెంట్ అనేది విశ్వవ్యాప్తమైనది. ఎక్కడైతే గుంపు ఉంటుందో అక్కడల్లా మేనేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు దాదాపు 38 మంది ఉన్నారు. మీరందరూ కూడాను ఎంతో చక్కగా వింటున్నారు. అంటే ఇక్కడ నేను మిమ్మల్ని మేనేజ్ చేస్తున్నాను. అంటే ఎక్కడైతే గుంపు ఉంటుందో అక్కడ మేనేజ్మెంట్ ఉంటుంది. తర్వాత అంటే యూనివర్సల్ అంటాం. మేనేజ్మెంట్ అనేది మల్టీ డిసిప్లినరీ. మేనేజ్మెంట్ అనేది ఒక సబ్జెక్టు కాదు, ఎన్నో సబ్జెక్టుల యొక్క కలయిక. మేనేజ్మెంట్ ఈజ్ పీపుల్ సెంట్రిక్. మేనేజ్మెంట్ అనేది ప్రజలతో కనెక్ట్ చేయబడినది. వీటిని మనము సింపుల్ గా డిస్కస్ చేసుకుందాం. నంబర్ 1 గోల్ ఓరియంటెడ్. మేనేజ్మెంట్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ అచీవింగ్ స్పెసిఫిక్ ఆర్గనైజేషనల్ గోల్స్. డియర్ స్టూడెంట్స్, మేనేజ్మెంట్ అంటే లక్ష్యాలను సాధించడానికి సంబంధించిన ఒక కార్యక్రమం. ఎగ్జాంపుల్ చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. ఇక్కడేమి ద గోల్ మే బి టు ఇంక్రీజ్ నంబర్ ఆఫ్ డిజిటల్ బ్యాంకింగ్ యూజర్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క లక్ష్యం ఏంటంటే ఎక్కువ మంది డిజిటల్ బ్యాంకింగ్ ను ఉపయోగించడం అనే ఒక లక్ష్యం పెట్టుకోయింది. సో అప్పుడు ఏం చేయాలి? అది అన్ని కార్యక్రమాలని అది సాధించడానికి అలైన్ చేసుకోవాలి, కనెక్ట్ చేయాలి. అంటే ఏం చేయాలా? లాంచింగ్ న్యూ ఫీచర్స్, కొత్త ఫీచర్స్ను ప్రారంభించడం, ప్రమోటింగ్ ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ ద్వారా లేదా ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్ను ఎంకరేజ్ చేయాలి. ఆ రకంగా ఏం చేయొచ్చు? ప్రతి ఒక్కరూ కూడాను డిజిటల్ బ్యాంకింగ్ ఉపయోగించేటట్టుగా చేయొచ్చు. సో ఆ రకంగా మేనేజ్మెంట్ అనేది ఒక లక్ష్యాన్ని సాధించడానికి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ మేనేజ్మెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. డియర్ స్టూడెంట్స్, మేనేజ్మెంట్ అనేది ప్రొద్దున చేసి సాయంత్రం వరకు హ్యాపీగా రెస్ట్ తీసుకోవడం లాంటిది కాదు. ఇట్ రిక్వైర్స్ ఆన్ గోయింగ్ ఎవాల్యుయేషన్. ఎప్పటికప్పుడు నిరంతరం మదింపు చేయడం, ఎప్పటికప్పుడు సర్దుబాట్లు చేసుకోవడం, లక్ష్యాలు సాధించేంత వరకు. ఎగ్జాంపుల్ చూడండి, టాటా స్టీల్ కంపెనీ. Management reviews and improves production methods regularly to maintain efficiency, quality and profitability. Dear students, సామర్థ్యాన్ని నిర్వహించడానికి, నాణ్యత పెంచడానికి, లాభాన్ని సాధించడానికి ఎప్పటికప్పుడు టాటా స్టీల్ కంపెనీ ప్రొడక్షన్ మెథడ్స్, ఉత్పత్తి పద్ధతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు మెరుగుదల కోసం పాటుపడుతూ ఉంటుంది. కాబట్టి నిరంతర ప్రక్రియ మేనేజ్మెంట్ అంటే. నెక్స్ట్ స్టూడెంట్స్, మేనేజ్మెంట్ ఈజ్ యూనివర్సల్. విశ్వవ్యాప్తమైనది. డియర్ స్టూడెంట్స్, మేనేజ్మెంట్ అంటే జనం ఎక్కడుంటారో అక్కడ, మిలిటరీ కావచ్చు,
ఒక స్కూల్ కావచ్చు, ఒక కాలేజీ కావచ్చు, లేదంటే ఒక జాతర కావచ్చు, ఒక తేరు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక దేశం కావచ్చు, ఒక పరిశ్రమ కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్, ఏ సైజ్ అయినా కానీ అన్ని రకాల వ్యవస్థలలో మేనేజ్మెంట్ అనేది అవసరం అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, వెదర్ ఇట్ ఇస్ ఎ స్మాల్ లోకల్ గ్రోసరీ స్టోర్, ఒక చిన్న జనరల్ స్టోర్ కావచ్చు పల్లెలో, లేదంటే ఇన్ఫోసిస్ లాంటి ఒక పెద్ద వేల మంది పనిచేసే ఉద్యోగులకు సంబంధించింది కావచ్చు. ఓకేనా? అందులో ఖచ్చితంగా నిర్వహణ సూత్రాలు ఇంప్లిమెంట్ చేసి వ్యాపార విజయం కోసం లేదా ఒక సంస్థ విజయం కోసం మనం పాటుపడాల్సి వస్తుంది. నెక్స్ట్ 740. నెక్స్ట్ మల్టీ డిసిప్లినరీ. డియర్ స్టూడెంట్స్, మేనేజ్మెంట్ అంటే ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. ఇందులో ఎకనామిక్స్ ఉంటుంది, ఆర్థిక శాస్త్రం ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, అంటే స్టడీ ఆఫ్ మైండ్, సైకి అంటే మైండ్, లజీ అంటే స్టడీ ఆఫ్ సైకాలజీ, సోషాలజీ, స్టడీ ఆఫ్ సొసైటీ. ఓకేనా? అంటే మేనేజ్మెంట్ అంటే మనుషులతో డీల్ చేయాలి కాబట్టి, మనుషులకు డబ్బు కావాలి కాబట్టి ఎకనామిక్స్ గురించి తెలిసి ఉండాలి. మనుషులు కాబట్టి మనుషుల యొక్క మనస్తత్వం తెలిసి ఉండాలి. మనుషులు అంటే సొసైటీలో వాళ్ళంతా భాగం కాబట్టి సామాజిక శాస్త్రానికి సంబంధించిన సూత్రాలు తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిస్తేనే మేనేజ్మెంట్ లో మనం సక్సెస్ అవుతాము. చూడండి, ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఉంది. ఫ్లిప్కార్ట్ ఇట్ అప్లైస్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ టు అండర్స్టాండ్ మార్కెట్ ట్రెండ్స్. అదేం చేస్తుంది? ఆర్థిక సూత్రాలను అప్లై చేస్తుంది. దేన్ని అర్థం చేసుకోవడానికి? మార్కెట్ని అర్థం చేసుకోవడానికి, ఎంప్లాయీస్ మోటివేట్ చేయడానికి సైకాలజీ ఉపయోగిస్తుంది. ఓకేనా? తర్వాత డాటాను అనలైజ్ చేయడానికి స్టాటిస్టిక్స్, గణాంక శాస్త్రాన్ని ఉపయోగిస్తుంది. ఎగ్జాంపుల్, బిగ్ బిలియన్ డే అనే ఒక ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తుంది ఫ్లిప్కార్ట్. అందులో దాదాపు 100 కోట్ల మంది ఒకే రోజు సరుకులు కొనుగోలు చేయండి అన్నట్టుగా విపరీతమైన ఆఫర్స్ను ప్రొవైడ్ చేస్తుంది. ఆ రకంగా మేనేజ్మెంట్ అనేది ఎన్నో శాస్త్రాల యొక్క కలయిక. అండ్ లాస్ట్ పాయింట్, పీపుల్ సెంట్రిక్. మేనేజ్మెంట్ అనేది మనుషులకు సంబంధించింది. ఇట్ ఇన్వాల్వ్స్ వర్కింగ్ విత్ అండ్ త్రూ పీపుల్ టు అచీవ్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్. డియర్ స్టూడెంట్స్, మేనేజ్మెంట్ అనేది ప్రజల చేత పనులు చేయించుకోవడానికి సంబంధించిన ఒక అద్భుతమైన కళ అని హెరాల్డ్ కూన్స్ చెప్పాడు. కాబట్టి అమెజాన్ ఇండియా ఏం చేస్తుంది? ఎప్పటికప్పుడు తన యొక్క ఉద్యోగులను మోటివేట్ చేస్తుంది, ట్రైనింగ్ ఇస్తుంది. వాళ్ళందరూ కూడాను కస్టమర్లను సంతృప్తి పరచడానికి వాళ్ళందరూ కూడా కలిసి పనిచేసేలా ఎప్పటికప్పుడు నిరంతరం పనిచేస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది యూనివర్సల్, పీపుల్ సెంట్రిక్, ఇది మల్టీ డిసిప్లినరీ. అంటే సోషాలజీ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, ఇందులో స్టాటిస్టిక్స్ ఉంటుంది. ఓకే, సో ఈ రకంగా మేనేజ్మెంట్ స్వభావం అనేది ఒక విశ్వవ్యాప్తమైనదని మీరు అందరూ కూడా గమనించాలి. నౌ we are going to discuss the last topic, process of management. My dear students, process of management అంటే నిన్ననే మనం సిలబస్ డిస్కస్ చేసాము. ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్ అండ్ డైరెక్టింగ్. ఓకే, ప్లానింగ్, ఆర్గనైజింగ్, ఓకే, స్టాఫింగ్ అండ్ డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్. సో ఈ 5 అంశాలు నిర్వహణ ప్రక్రియలో ఉంటాయి. అంటే ఒకదాని తర్వాత ఇవి ఇంటర్ కనెక్టెడ్, అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అన్నమాట. సో ఎలా ఉంటుంది ప్రాసెస్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది మనం డిస్కస్ చేస్తాం. దయచేసి మీరంతా కూడాను ఒక 10 minutes మాత్రమే మీ యొక్క టైంని కేటాయించండి. సో డియర్ స్టూడెంట్స్, ప్రాసెస్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇట్ ఇన్వాల్వ్స్ 5 key functions. అత్యంత ముఖ్యమైన 5 విధులను మేనేజ్మెంట్ కలిగి ఉంటుంది. మేనేజ్మెంట్ ప్రాసెస్
అవేంటంటే ప్లానింగ్, ప్రణాళికీకరణ, ఓకే, ఆర్గనైజింగ్, వ్యవస్థీకరణ, స్టాఫింగ్, సిబ్బందీకరణ, డైరెక్టింగ్, నిర్దేశన, కంట్రోలింగ్, నియంత్రణ. ఈ 5 ఫంక్షన్స్ ను కలిగి ఉంటుంది. సో ప్రతి ఒక్కటి 1 by 1 మనం చూద్దాం. ప్లానింగ్ అంటే ఏంటి? డియర్ స్టూడెంట్స్, planning is the first function of management and involves defining goals and deciding on the best course of action to achieve them. Dear students, planning is the first function of management and controlling is the last function of management. Controlling is the last function of management. అంటే ఏ పని చేయాలన్నా మనకేముండాలి? ప్లానింగ్ ఉండాలి. నేను మీ క్లాస్ చెప్పడానికి దాదాపు 1 hour నుంచి తయారవుతున్నాను, లేకపోతే ఇంత బాగా చెప్పలేను. అఫ్ కోర్స్ నాకు నేను మెచ్చుకుంటున్నాను, ఎందుకంటే బాగా చెప్తున్నానే నమ్మకం ఉంది నాకు. కాబట్టి మీ నమ్మకాన్ని చూరగొనడానికి, ఇంకా బాగా ఎఫెక్టివ్గా చెప్పడానికి మంచి ఎగ్జాంపుల్స్ వాడాలనుకుంటున్నాను. కాబట్టి ప్లానింగ్ అనేది అవసరం పాఠాలు చెప్పడానికి కూడా, లేకపోతే ఫెయిల్ అవుతాము. వి విల్ నాట్ బి కాల్డ్ ఎస్ ఎ లెక్చరర్. అసలు ఎలా అంటారు? ఒక టీచర్ అని పాఠాలు బాగా చెప్పి పిల్లలకు నచ్చేటట్టుగా చెప్పినప్పుడు మాత్రమే ఉపాధ్యాయుడు అంటారు కదా. దానికి ఒక టీచర్కి ప్లానింగ్ ఉండాలా, ఉద్యోగికి కూడాను ప్లానింగ్ ఉండాలా పని చేయడానికి సంబంధించి, మరి వ్యాపారస్తులకు కూడా ప్లానింగ్ ఉండాలా. సో ప్లానింగ్లో ఏం జరుగుతుంది అంటే లక్ష్యాలు నిర్ణయించుకుంటాము. ఇన్వాల్వ్ డిఫైనింగ్ గోల్స్ అండ్ డిసైడింగ్ ద బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ టు అచీవ్ దెమ్. లక్ష్యాలు నిర్ణయించుకొని ఏ పని చేస్తే ఆ లక్ష్యం సాధించడం జరుగుతుందో దాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది అనమాట. అంటే డెసిషన్ మేకింగ్ అనేది అవసరం అవుతుంది. ఎగ్జాంపుల్, జొమాటో చూడండి. జొమాటో అనేది ఫుడ్ డెలివరీ సర్వీస్. సో అదేం చేస్తుంది? ఇట్ ప్లాన్స్ అహెడ్ ఫర్ బిజీ టైమ్స్ లైక్ దివాళీ బై ఫోర్కాస్టింగ్ ఇంక్రీజ్డ్ ఆర్డర్స్, ఎన్షూరింగ్ ఎనఫ్ డెలివరీ స్టాఫ్ అండ్ ప్లానింగ్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ టు అట్రాక్ట్ మోర్ కస్టమర్స్. డియర్ స్టూడెంట్స్, దివాళీ అంటేనే టపాకాయలు కాల్చడం కావచ్చు, లేదంటే స్వీట్స్ తెచ్చుకోవడం కావచ్చు, లేదంటే ఫుడ్ తెచ్చుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడాను ఉంటాయి, ఈ అంశాలన్నీ కూడా ఉంటాయి. మరి ఇవన్నీ ప్రజలకు అందజేయాలి అంటే ఎన్ని ఆర్డర్లు రాబోతున్నాయి అనేది ముందుగానే ఊహించాలా జొమాటో కంపెనీ. తర్వాత ఆ ఆర్డర్స్ను ప్రజలకు అందించడానికి డెలివరీ స్టాఫ్ను రిక్రూట్ చేసుకోవాలా. ఆ తర్వాత మేము ఈ రకంగా దివాళీ రోజున మీకు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా కస్టమర్లను బాగా అట్రాక్ట్ చేసుకోవడానికి. ఆ రకంగా ప్లానింగ్ లేకోకుండా ఉదయం లేసి ఊరినే వెళ్ళి జొమాటో ద్వారా మనము ఏదైనా ఒక ఆర్డర్ను పెట్టుకోమని చెప్తే ఎవరు పెట్టుకోరు. కాబట్టి ప్రమోషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్కెటింగ్ క్యాంపెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ముందుగా ఎన్ని ఆర్డర్స్ రావచ్చు అనేది ఊహించుకోవడం, ఎక్స్పెక్ట్ చేయడం, ఫోర్కాస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. తర్వాత డెలివరీ స్టాఫ్ని రిక్రూట్ చేయడం అనేది మరీ ఇంపార్టెంట్. రైట్ స్టూడెంట్స్? ఆ తర్వాత నెక్స్ట్ ఏమంటే ఆర్గనైజింగ్. ఆర్గనైజింగ్ అనేది రిసోర్సెస్ను మనం మొబిలైజ్ చేసుకోవడం కావచ్చు. ఆ రిసోర్సెస్ ఏమంటే పీపుల్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, మెటీరియల్ కావచ్చు. ఇవన్నీ కూడాను మనము మొబిలైజ్ చేసుకోవాలి. మొబిలైజ్ చేసుకొని మనము లక్ష్యాలను సాధించడానికి ఒక వ్యవస్థ రూపంలో వీటిని ఆర్గనైజ్ చేసుకోవాలా. ఎగ్జాంపుల్ చూడండి. అంటే సింపుల్గా ఆర్గనైజింగ్ అంటే ఏమంటే మనం వివిధ రకాల వ్యాపారానికి సంబంధించిన కార్యక్రమాలను డివైడ్ చేసుకున్న తర్వాత వాటిని స్పెషలైజ్డ్ పీపుల్కు అప్పగించడము, వాళ్ళు పని చేసేలా చేయడము. ఓకేనా? సో ఇదంతా కూడాను ఆర్గనైజింగ్ సంబంధించి వస్తుంది. ఇక్కడ స్విగ్గీ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ద మేనేజ్మెంట్ ఆర్గనైజ్ ఇట్స్ రిసోర్సెస్ బై అసైనింగ్ టాస్క్ టు డెలివరీ పర్సనల్. జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ఇవి రెండు కూడాను ఫుడ్ డెలివరీ యాప్స్ అని మనకు తెలుసు. వీళ్ళు ఏం చేస్తారు? పలానా కమలానగర్, పలానా భైరవ్ నగర్, లేదంటే జేఎన్టీయూ సైడ్, లేదంటే ఆర్ట్స్ కాలేజ్ సైడ్, కమలానగర్ సైడ్,
ఓకేనా. మీరు మీరు ఉండండి అని డెలివరీ పర్సనల్కు పనులు అప్పగించడం, ఓకేనా. అరేంజింగ్ రెస్టారెంట్ పార్ట్నర్షిప్స్, మనము డైరెక్ట్గా స్విగ్గీ పర్సనల్ వెళ్ళి అనంతపూర్లో ఉండే రెస్టారెంట్స్, హోటల్స్, క్యాంటీన్స్, కేఫ్స్ అన్నిటితోనూ పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకోవడము. సార్ మీతో మేము మీ ఫుడ్ డెలివరీకి సంబంధించి, టీ డెలివరీకి సంబంధించి, లేదంటే మీ యొక్క గ్రోసరీ ఐటమ్స్ డెలివరీకి సంబంధించి మీతో మేము పార్ట్నర్షిప్ చేసుకుంటాము అని చెప్పి వాళ్ళతో ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకోవడము, వాళ్ళు ఏ ఐటమ్స్ అన్ని అమ్ముతారో అవన్నీ కూడాను సాఫ్ట్వేర్లో ఇంక్లూడ్ చేయడము, ఆ రకంగా. అండ్ ఎన్ష్యూరింగ్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలి. మౌలిక సదుపాయాలు అంటే స్విగ్గీకి సంబంధించి డెలివరీ వెహికల్స్, తర్వాత టెక్నాలజీ సిస్టమ్స్, ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు అంటే డిమాండ్ను మీట్ చేయడానికి. సో ఆ రకంగా వనరులన్నిటినీ కూడాను అరేంజ్ చేసుకోవాలి. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఆర్గనైజింగ్ అండ్ స్టాఫింగ్. డియర్ స్టూడెంట్స్, ఫలానా పని చేయడానికి ఇంతమంది కావాలన్న తెలుసుకున్న తర్వాత, ఒక నంబర్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏమంటే స్టాఫింగ్. డియర్ స్టూడెంట్స్, స్టాఫింగ్ అంటే ఏమంటే హైరింగ్, ట్రైనింగ్ అండ్ రిటైనింగ్ రైట్ పీపుల్ ఫర్ రైట్ టాస్క్. డియర్ స్టూడెంట్స్, వ్యక్తులను హైర్ చేసుకోవడము, ఉద్యోగంలోకి తీసుకోవడము, ట్రైనింగ్, వాళ్లకు మన ఉద్యోగానికి సంబంధించిన పనులు ఏమేం పని చేయాలనే దానికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడము, ఆ తర్వాత వాళ్ళు వేరే ఉద్యోగాలకు జంప్ కాకుండా మన దగ్గరే పనిచేసేటట్టుగా వాళ్ళని ఉంచేటట్టుగా వాళ్ళకు మోటివేట్ చేయడం, అంటే వాళ్ళకు సరి అయిన శాలరీస్ పే చేయడము. అంటే సింపుల్గా చెప్పాలి అంటే సరి అయిన ఉద్యోగులను సరి అయిన పనులు చేయడానికి హైర్ చేసుకోవడము, శిక్షణ ఇవ్వడము, వాళ్ళు వేరే చోటుకు పోకోకుండా మన దగ్గరే ఉండేటట్టుగా చేయడము. సో దీని వలన ఏం జరుగుతుంది అంటే మనం అనుకున్న ప్లాన్లు మంచి టాలెంటెడ్ ఉద్యోగులతో కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇదే దీని అర్థం. ఇట్ ఎన్ష్యూర్స్ దట్ an organization has the right talent to execute its plans. ఎగ్జాంపుల్ చూడండి, మారుతి సుజుకి హైర్ స్కిల్డ్ ఇంజనీర్స్ అండ్ ప్రొడక్షన్ వర్కర్స్ టు మీట్ ద గ్రోయింగ్ డిమాండ్ ఫర్ కార్స్. చూడండి, మారుతి సుజుకి ఏం చేస్తుంది, కార్ల కంపెనీ మంచి నైపుణ్యం గల ఇంజనీర్లను తర్వాత ఉత్పత్తి చేసే పని కార్మికులను డిమాండ్ను బట్టి కార్లు ఉత్పత్తి చేయడానికి రిక్రూట్ చేసుకుంటుంది, వాళ్లకు ట్రైన్ చేస్తుంది. దే ట్రైన్ ఎంప్లాయీస్ రెగ్యులర్లీ టు ఎన్ష్యూర్ హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కస్టమర్ సర్వీస్. కస్టమర్లకు మంచి నాణ్యమైన సేవలు అందించడానికి, నాణ్యమైన కార్లను ఉత్పత్తి చేయడానికి ఉద్యోగులకు నిరంతరం క్రమం తప్పకుండా వాళ్లకు శిక్షణ అందిస్తుంది. ఆ రకంగా స్టాఫింగ్ అనే ఫంక్షన్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఈజ్ డైరెక్టింగ్. డైరెక్టింగ్ అంటే గైడింగ్, లీడింగ్ అండ్ మోటివేటింగ్ ఎంప్లాయీస్. ఫలానా పని ఈ విధంగా చేయాలి అని మార్గనిర్దేశన చేయడము, ముందుండి నడిపించడం, వెనకుండి పోండి అని చెప్పడం కాదు, రండి అని నువ్వు ముందుండి నడిపించడాన్ని లీడింగ్ అంటాము. తర్వాత నువ్వు బాగా కష్టపడితే నీకు మంచి ఇంక్రిమెంట్స్ ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి అని మోటివేట్ చేయడము. కాబట్టి డియర్ స్టూడెంట్స్, డైరెక్టింగ్ ఇస్ ద ఫంక్షన్ వేర్ మేనేజర్స్ గైడ్, లీడ్ అండ్ మోటివేట్ ఎంప్లాయీస్ టు అచీవ్ ఆర్గనైజేషనల్ గోల్స్. వ్యాపార సంస్థ యొక్క లక్ష్యాలను సాధించడానికి మేనేజర్లను మార్గనిర్దేశన చేయడము, వాళ్ళను ముందుండి నడిపించడము, వాళ్లకు ప్రేరణ కలిగించడము. కాబట్టి ఇదంతా చేయాలంటే ఇట్ ఇన్వాల్వ్స్ కమ్యూనికేషన్, లీడర్షిప్ అండ్ డెసిషన్ మేకింగ్. ఇదంతా చేయాలి అంటే పరస్పరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అనేది జరగాల, కమ్యూనికేషన్ అంటాము. లీడర్షిప్, నాయకత్వ లక్షణాలు ఉండాలా, త్యాగం చేసే గుణం ఉండాలా, ముందుండి నడిపించే ధైర్యం ఉండాలా, చొరవ ఉండాలా. తర్వాత నాంచుడు లేకుండా నిర్ణయాలు తీసుకునే టాలెంట్ కలిగి ఉండాలా. దట్ ఈస్ కాల్డ్ డైరెక్టింగ్. ఎగ్జాంపుల్, ఎయిర్టెల్ చూస్తే
Managers direct their teams to meet sales targets by motivating them, providing incentives, and offering guidance to ensure customer satisfaction and service quality. ఎయిర్టెల్ కంపెనీ ఎప్పటికప్పుడు తన టీంలో ఉండే ఉద్యోగులను ఎప్పటికప్పుడు సేల్స్ టార్గెట్లు మీట్ చేయడానికి నిరంతరం వాళ్ళకు ప్రేరణ కలిగిస్తూ వాళ్ళకు ప్రోత్సాహకాలు ప్రొవైడ్ చేస్తూ, ఇన్సెంటివ్స్ అంటే ప్రోత్సాహకాలు ప్రొవైడ్ చేస్తూ ఎప్పటికప్పుడు నిరంతరం మార్గనిర్దేశనం చేస్తూ కస్టమర్లు సంతృప్తి పడే విధంగా నాణ్యమైన సేవలను అందించడం అనేది జరుగుతుంది. ఎవరు? ఎయిర్టెల్ కంపెనీ ఆ రకంగా నిరంతరం మార్గనిర్దేశన చేస్తుంది ఎయిర్టెల్ కంపెనీ. సో దట్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ లాస్ట్ వన్ మై డియర్ స్టూడెంట్స్, కంట్రోలింగ్, నియంత్రీకరణ లేదా నియంత్రణ. డియర్ స్టూడెంట్స్, కంట్రోలింగ్ ఇన్వాల్వ్స్ monitoring performance, comparing it with set goals and taking corrective actions if necessary. Dear students, నియంత్రణ అంటే ఎప్పటికప్పుడు ఉద్యోగులు చేసే పని అబ్జర్వ్ చేయడము, టార్గెట్ను సెట్ చేయడము, టార్గెట్ సెట్ చేసిన తర్వాత ఎవరు ఎలా పని చేస్తున్నారని యాక్చువల్గా పనిని గమనించడము, టార్గెట్తో చేసే పనిని పోల్చడము, ఎక్కువ తక్కువలు ఉంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, ఎక్కువ ఉంటే మనం ఎంకరేజ్ చేస్తాం, వెరీ గుడ్ అంటాం. అదే తక్కువ పని చేశాడనుకో, ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగికి 10 టీ-షర్ట్లు రోజుకొచ్చి అమ్మమని చెప్తాము, 5 టీ-షర్ట్లే అమ్ముతాడు. ఎక్కడో ప్రాబ్లం ఉంటుంది, అతను మనుషులతో మాట్లాడడంలో ప్రాబ్లం ఉంటుంది, చొరవ తీసుకోవడంలో ప్రాబ్లం ఉంటుంది, ధైర్యంగా మాట్లాడడంలో, పరిచయం చేసుకోవడంలో, స్పష్టంగా మన ప్రోడక్ట్ గురించి చెప్పడంలో ప్రాబ్లం ఉంటుంది. అలాంటి ప్రాబ్లంని మనము కరెక్ట్ చేయాలి. టేకింగ్ కరెక్టివ్ యాక్షన్ అంటే అదే. ఇఫ్ నెసెసరీ, అవసరమైతే తప్పులను సరిదిద్దడము. ఈ రకంగా కంట్రోలింగ్ అంటే టార్గెట్ను సెట్ చేయడము, యాక్చువల్ పర్ఫార్మెన్స్ను మెజర్ చేయడము, రెండింటిని పోల్చడము, ఏమైనా లోపాలుంటే సరిదిద్దడము, వాళ్ళు సరి అయిన మార్గంలో పోయేలా చేయడము. ఈ రకంగా బెస్ట్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్. టాటా స్టీల్ మానిటర్స్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ క్లోజ్లీ టు ఎన్ష్యూర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఆర్ మెయింటైన్డ్. ఎప్పటికప్పుడు టాటా స్టీలు ప్రొడక్షన్ ప్రాసెస్ను, ఉత్పత్తి ప్రక్రియను చాలా దగ్గర నుంచి క్లోజ్లీ, నాణ్యమైన ప్రమాణాలు ఉండేటట్టుగా ఎప్పటికప్పుడు నిరంతరం అబ్జర్వ్ చేస్తుంటుంది. ఇఫ్ ఎ డీవియేషన్ అకర్స్, ఎక్కడైనా తప్పులుంటే, ఎగ్జాంపుల్ ఏ బ్యాచ్ ఆఫ్ స్టీల్ ఫెయిల్స్ క్వాలిటీ చెక్స్, ఎక్కడైనా స్టీల్ అంటే ఉక్కు ఉత్పత్తి చేసే దాంట్లో ఏదైనా నాణ్యత లోపిస్తే వెంటనే పలానా బ్యాచ్ లో కొంచెం సరుకు సరిగా లేదు కాబట్టి దీని వలన పలానా ప్రాబ్లం వలన ఈ ప్రాబ్లం వచ్చింది అని వాళ్ళకు కరెక్టివ్ యాక్షన్ అంటే కరెక్షన్ చేసుకునేటట్టుగా చేయడానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా టాటా స్టీల్ చేస్తుంది. దీనికి ఎన్నో రకాల మార్గాలను, కంట్రోలింగ్ టెక్నిక్స్ వాడుతుంది. సో ఈ రకంగా స్టూడెంట్స్, మేనేజ్మెంట్ అంటే 5 రకాల ఇంపార్టెంట్ ఫంక్షన్స్ తో కూడి ఉంటుంది. ఒకటి ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. ఐ హోప్ యు అండర్స్టూడ్ దిస్. నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ప్రయత్నించాలనుకుంటున్నాను. దీన్ని మనం రేపు మళ్ళీ క్లాస్లో రియల్గా మీ అందరినీ కేస్ స్టడీలో ఉపయోగించి క్లాస్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ చేసి మనం రేపు డిస్కస్ చేసుకోబోతున్నాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడే స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్.